వస్తారు మీ దగ్గరికి. అరవింద్ గారు, మీరు వింటా ఉన్నారు ఇక్కడ ఇండైరెక్ట్ ఎలక్షన్ వల్ల లాభం ఏంటంటే, ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మున్సిపాలిటీలో రూలింగ్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఏ పార్టీ మీరున్నదే వాళ్ళు ఉన్నదే, రేపొద్దున ఒకవేళ బీజేపీ వస్తే కూడా అదే, ఇండిపెండెంట్లో లేకపోతే చిన్న చితక పార్టీలలో కలుపుకోవడానికి ఎక్సెప్షన్ ఓట్లు వీటన్నిటి ఉపయోగించుకొని సహజంగా రూలింగ్లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఏ మేరకు అవసరం ఉన్న దానికంటే దీనికైతే వాళ్ళు ఉపయోగపడతారు బాగా ముందు ఈ గండం గట్టెక్కడానికి. సో ప్రభుత్వం దీన్ని రెఫరెండంగా అని చెప్తున్నారు. దాదాపుగా నేను అనుకోవటం 3-4 రోజుల్లో నిర్ణయం అయిపోద్ది. మార్చి 14 లోపు ఎంపీటీసీ జెడ్పీటీసీలు అయితే పూర్తి చేస్తారు. ఏంటి బీఆర్ఎస్గా మొన్న వచ్చిన మున్సిపాలిటీ ఫలితాలను ఏ మేరకు సమీక్షించుకున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ ఒక ఎన్నిక, సర్పంచ్ వార్డు మెంబర్ తర్వాత మళ్ళీ రెండో ఎన్నిక ఎంపీటీసీ జెడ్పీటీసీ, మొత్తం రూరల్ ఓటింగ్ అంతా ఓటింగ్లో పాల్గొంటారు. ఈసారైనా బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధిస్తని ఆశించవచ్చా? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి అన్న గారికి, అన్న గారికి, అదే విధంగా వెంకట గారికి నమస్కారాలు సార్. గుడ్ ఈవినింగ్. చాలా స్పష్టంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసం, ఇవాళ అరాచకమైనటువంటి కాంగ్రెస్ కొత్తగా కొలువినటువంటి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇవాళ విధ్వంసం వైపు తెలంగాణ ఏ పద్ధతిలో పోయిందో మీరు చూసినారు. ఇవాళ పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు దాదాపుగా మేము 40% పైచిలకు స్థానాలు మేము గెలుచుకున్నాం. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క లాగా ఫలితాలు వచ్చినటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపించింది. మాది ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సార్. మా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో దాదాపుగా మేము 50% పైచిలకు మేము మీరు గుర్తులేని వాటిలో ఇప్పుడు అందరూ అదే అందరూ ఇవి చెప్తే అందరికి మొత్తం 150 పంచాయతీలు ఉండాలి. ఎవరు పెట్టినా 40%, 50%. దయించి నా మాట నన్ను పూర్తి చేయవాలి సార్. చెప్పండి. అయితే అక్కడ మేము దాదాపుగా 50% పైచిలకు మేము మా నియోజకవర్గంలో గెలుచుకున్నాం. తర్వాత ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 4 మున్సిపాలిటీలు ఇంతకు ముందుకు ఉండే సార్. హైదరాబాద్ కు ఆనుకొని మా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఉంటది. మా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం, తుర్కేంజాలు, ఆదిపట్ల, పెద్దంబర్పేట ఇంతకు ముందుకు ఉండే. ఇవి జిహెచ్ఎంసీలో విలీనమైనవి. ఇవాళ మాకు కేవలం ఇబ్రహీంపట్నం మాత్రమే ఇవాళ మా ముందులో ఉన్నటువంటి నేపథ్యం ఉండే. ఎంత విడ్డూరంగా ఎన్నిక జరిగింది అనంటే, అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి, ముఖ్యంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ ప్రజలు అద్భుతమైనటువంటి ఫలితాలు మాకు ఇచ్చారు. మేము 13 స్థానాల లోపల మేము గెలుచున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంత దారుణమైనటువంటి దానికి ఒడిగట్టిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, మా ఎమ్మెల్యే గారు, మా మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు సామ వేద దండోపాయాలను ఉపయోగించి ఇక్కడ చైర్మన్ ని కాకుండా నిన్న ప్రమాణ స్వీకారం జరిగేటువంటి క్రమంలో కూడా ఒక కోర్టు స్టే అని చెప్పి తీసుకొని వచ్చి, ఆ కోర్టు స్టే ఏంది అనంటే అది స్టేనే కాదు, తీసుకొని వచ్చి ఇవాళ ఎన్నిక జరిగిన తర్వాత కూడా ఇవాళ ఆపివేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అంటే తెలంగాణ మొత్తం గ్రహిస్తాం కాదు. అరవింద్ గారు, బీఆర్ఎస్ కౌన్సిలరే కనిపించలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులే కంప్లైంట్ ఇచ్చారు, హెబియస్ కార్పస్ పిటిషన్ చేశారు. ఒక మాట దీంట్లో మేము 13 స్థానాలు మేము గెలిచినాం. 8 ఏమో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 ఏమో బీజేపీ గెలిచింది, ఇంకొకటేమో ఇండిపెండెంట్ స్థానాలు. మొత్తం ఇబ్రహీంపట్నంలో 24 ఉంటే 13 బీఆర్ఎస్, 8 కాంగ్రెస్, 2 బీజేపీ, 1 ఇండిపెండెంట్. దీంట్లో ఎంత అదే అంటే, సాక్షాత్తు ఇవాళ ఆ 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి గారు ఎవరైతే ఉన్నారో, ఆయనకు ఆరోగ్యం బాగలేక నేను దవాఖానలో చేరినా, నేను వచ్చి ఓటేసిన అని చెప్పినాక కూడా దుర్మార్గం ఏంది అనంటే ఇవాళ అధికారంలో ఉండి ఈ ప్రపంచ చరిత్రలో భూమి పుట్టినప్పటి నుంచి నేను ఎప్పుడు ఇట్లాంటి సంఘటన నేను చూడలేదు సార్. మెజార్టీ కోణం మాకుంది, అయినప్పటికీ కూడా ఆపివేసిండ్రు కేవలం అధికారం మీద అంటే మీరు ఎక్సెప్షన్ ఓట్లు ఎన్ని ఉన్నాయో కూడా చెప్పండి. అంటే కేవలం ఎమ్మెల్యే గారిది ఒక్కటే ఎక్సఫిషియో ఓటు ఉంటది సార్. ఎక్సఫిషియో అని అంటే
స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక ఎంపీ గారు, లేదు అనుకుంటే గవర్నర్ కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, లేదు అనుకుంటే రాజ్యసభ సభ్యులు ఎక్స్ అఫీషియోలో పాల్గొంటారు. అయితే ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారే అంతకంటే ముందు ఏ మున్సిపాలిటీలో వీళ్ళ ఓటు నమోదు చేసుకోవాలి అని అనుకుంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారేమో జనగాంలో ఓటు నమోదు చేసుకున్నారు. కేవలం ఒకటే ఉంది, వాళ్లకు 9 ఓట్లతోని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వాళ్ళు అనుకుంటే ఒక బీజేపీ మద్దతు ఉన్నది, మొత్తంగా 10 ఓట్లు అనుకుందాం. మాకు అద్భుతంగా ఉన్నాం సార్. మేము 13 మేము గెలిచినాం, ఒక బీజేపీ మద్దతు ఉంది, మాకు ఇండిపెండెంట్ ఉంది. మేము 15 లోపల ఉన్నప్పటికీ కూడా ఒక దారుణమైనటువంటి అంటే రేపు ఉన్నట్టుంది కదా సార్, అది పూర్తి కాలేదు. రేపు ఎలాగో మళ్ళీ అది కోర్టు, హైకోర్టు ఇచ్చింది. ఆపడము అంటే సార్, దయించి ఆపడము అంటే ఇది దుర్మార్గమే కదా సార్. ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో, ప్రజాస్వామ్యంలో ఎవరైతే మెజార్టీ ఎవరైతే వస్తారో వాళ్ళే పాలకులుగా నిర్ణీతపడతారు. ఇవాళ మాకు మెజార్టీ ఉంది, మేము అద్భుతంగా మేము గెలిచి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉమ్మడి రంగారెడ్డిలో మేము గొప్పగా జెండా ఎగరేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇంత అరాచకమైన సార్, కేవలం అధికారం ఒక మదమే కదా. మీ ఆవేదన అర్థమైంది, మన చర్చ కాదు అరవింద్ గారు, మీ ఆవేదన అర్థమైంది. సరే రేపు ఏమవుతుందో చూద్దాం. నేను ఇబ్రాహీంపట్నం వాస్తవంగా చెప్తా ఉన్నా, ఇంతకంటే దారుణం ఉంటుందా సార్? ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు, ప్రజలు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళు అదైతారు. మాకు మెజార్టీ ఇచ్చారు, మాకు కోణం ఉంది సార్, దయచేసి మా కోణం ఉంది. ఇట్లాంటి పరిస్థితి జనగాంలో జరిగింది, ఇట్లాంటి పరిస్థితి వేరే చోట్ల జరిగింది. కేవలం రేవంత్ రెడ్డి గారు దయచేసి నేనేమంటా ఉన్నాను అంటే, కేసీఆర్ గారు చేసిన దానికంటే అద్భుతమైనటువంటి, ఇందాక వెంకటరెడ్డి అన్న గారు గొప్ప మాట చెప్పిండ్రు. ఎందుకు అంటే, ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో కేవలం రైతుని గొప్పగా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు రైతు బంద్ చేసిండు, కేసీఆర్ గారు గొప్పగా అన్ని వర్గాలకు ఆలోచన చేసిండు అనేటువంటి విషయం తను చెప్పినప్పటికీ కూడా, రేపు పొద్దుగాల మనకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నప్పటికీ తప్పకుండా సార్, మా ఇబ్రాహీంపట్నంలోనైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మనము అందరూ కూడా ఇబ్రాహీంపట్నం వైపు చూస్తా ఉన్నారు. దయచేసి నేనేమంటా ఉన్నా, మా వెంకటరెడ్డి అన్న కూడా మా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి నేనేమంటా ఉన్నాను అంటే, నేను అనేటువంటి మాట ఏంది అంటే, తప్పకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీల లోపల మీకు మీ పతనాన్ని మీరే కోరుకుంటున్నారు. దయచేసి ఒక ఇబ్రాహీంపట్నం గెలవడంతో మీకు వచ్చేది లేదు, పోయేది లేదు కదా సార్. చాలా చోట్ల అది కాదు అరవింద్ గారు, అందరూ అందరితో కలిసి